హాయ్, వెల్కమ్ టు జ్యోతిష్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ. చపాతీ, పుల్కా, బగారా రైస్లోకి దేంట్లోకైనా కానీ టేస్ట్గా ఎలా చేయాలో, సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీరు వేసుకోవాలి. పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఈ రెసిపీ అంత సింపుల్గా చేసుకోవచ్చండి. పన్నీర్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, చిన్న దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, ఒక యాలకులు, మళ్ళీ బిర్యానీ మసాలాలు ఏం వేసుకుంటామో హోల్ గరం మసాలా అవన్నీ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇందులో చిన్న కొబ్బరి ముక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకొని అందులోనే 1 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుందాం. ఇవన్నీ మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి ఇలా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లో దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూను ఆయిల్, కొంచెం బటర్ వేసుకొని కలుపుకుందాం. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 1 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులో మనం 1/2 టేబుల్ స్పూను పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీని నుంచి ఈ పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అయిన దాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఆయిల్ సపరేట్ అయ్యింది.
ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఇలా ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలి. అప్పుడు ఈ పేస్ట్ అంతా ముక్కలు బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. చూసారు కదండి, గ్రేవీ దగ్గరగా అయిపోతుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ. చపాతీ, రోటీ, పుల్కా దేనిలోకైనా సరే ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఈ పన్నీర్ కర్రీని చూసారు కదండి, ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే